బ్రహ్మాస్త్ర చిత్రం బాలీవుడ్ మేకర్స్ కి కొంత ఊరటనిచ్చిన చిత్రంగా నిలిచింది. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఆర్థికంగా పర్వాలేదనిపించే స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది చిత్రాల జైత్రయాత్ర ఉత్తరాది చిత్రాల పాలిట దండయాత్రగా పరిణమించింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి చిత్రాల ధాటికి బాలీవుడ్ వెలవెలబోయింది. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ నిర్మించిన బ్రహ్మాస్త్ర కొంతమేరకు బాలీవుడ్ పరువును నిలిపింది. బ్రహ్మాస్త్రలో హీరో శివగా రణ్బీర్ కపూర్ మెప్పించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా బ్రహ్మాస్త్ర 2ని రూపొందించబోతున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. బ్రహ్మాస్త్ర 1లో ఇచ్చిన హింట్ ప్రకారం బ్రహ్మాస్త్ర 2లో దేవు పాత్ర చుట్టూ ప్రధాన కథ నడవబోతోంది. అలాంటి దేవు పాత్ర ఎంతో కీలకమైనది కావడంతో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ కోసం కరణ్ జోహార్ అన్వేషిస్తున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ సాధించిన యష్ ని దేవు పాత్ర కోసం ఎంపిక చేశారని టాక్ నెట్టింట వైరల్ గా మారింది. కేజీఎఫ్ తర్వాత మరే చిత్రాన్ని యష్ అంగీకరించకపోవడంతో ఈ వాదానికి మరింత బలం చేకూరింది. దేవు పాత్రలో యష్ నటిస్తే బాగుంటుందని, ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని కామెంట్స్ పోస్ట్ చేశారు ఫ్యాన్స్. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు కరణ్ జోహార్. ఇవన్నీ ఒట్టి పుకార్లు. దేవు పాత్ర కోసం యష్ ని సంప్రదించలేదు. ఇందులోకి యష్ ఎలా వస్తాడని వింతగా స్పందించాడు కరణ్ జోహార్.